హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర స్టైల్ ఫ్రాన్స్ బిర్యానీ. ఇది ఎలా తయారు చేసుకుంటారో దీని విధి విధానం అంతా కూడా నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. మీలో ఎంతమందికి ఫ్రాన్స్ అంటే ఇష్టమో లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి కూడాను. ఫ్రాన్స్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే ఫ్రాన్స్ బిర్యానీ కానీ ఫ్రాన్స్ కర్రీ కానీ చాలా చాలా టేస్ట్ అయితే ఉంటుంది. అందరికీ ఒక సందేహం ఉంటుంది కదా, సాయం చేయటం వల్ల మంచిదా కాదా అని. అయితే ఆ సాయం చేస్తే ఏమవుతుంది అన్నది ఈరోజు ఒక చిన్న కథ ద్వారా నేను మీకు తెలియచేయబోతున్నాను. విజయుడు అజేయుడు అనే యువరాజులు ఉండేవారట ఇద్దరు. వాళ్ళిద్దరూ కూడా ఆశ్రమంలో గురువుగారి వద్ద విద్యాభ్యాసం పూర్తి చేసేవారు. వాళ్ళు ఎప్పుడూ తిరిగి రాజ్యానికి పంపేలోపే ఓ చిన్న పరీక్ష పెట్టాలని అనుకుంటూ ఉండేవారంట ఆ గురువుగారు. అయితే ఆ ఇద్దరిని పిలిపించి, నాయనా, మన ఆశ్రమానికి 70 క్రోసుల దూరంలో కొన్ని అటవిక జాతుల వారి గృహలున్నాయి. వాటిలో అమూల్యమైన మరకతకమని ఉంది. దాన్ని ఎవరు తొందరగా తీసుకొని వస్తారో వారే ఈ పరీక్షలో విజేత అని చెప్పారు. దాంతో యువరాజులిద్దరూ కూడా గుహలను వెతుక్కుంటూ బయలుదేరారు. అప్పుడు దాంట్లో ఉన్న వారిలో ఒక వ్యక్తికి తీవ్ర గాయం అయింది. అప్పుడు ఆగిపోతే ఆలస్యం అయిపోతుంది అని చెప్పి అజేయుడు ముందుకు వెళ్ళిపోయాడు. కానీ విజయుడు మాత్రం ఆగి అతడికి సపర్యాలు చేసి ఎవరో ఏంటో కనుక్కున్నాడు. కాస్త స్థిమితపడి ఆ వ్యక్తి వెళ్ళిపోయాక విజయుడు మళ్ళీ బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళాక అతడికి అజేయుడు అటవిక తెగల చేతిలో బందీగా కనిపించాడు. వెంటనే విజయుడు వారితో స్నేహంలాగా బాగా మాట్లాడి అజేయుడిని విడిపించాడు. అంతేకాదు, వారు విజయుడు గుహల వద్దకు తీసుకెళ్ళి మరకతమని కూడా ఇప్పించాడు. ఇదంతా ఎలా సాధ్యమైందో అజేయుడికి అర్థం కాలేదు. అదే విషయం అడిగాడు. అప్పుడు విజయుడు, దారిలో గాయాలతో కనిపించిన వ్యక్తి వీరి చేతిలో దారికి గురైన వాడే. వాళ్ళెలా ప్రవర్తించారో అతడే నాకు చెప్పాడు కూడాను. దాన్ని బట్టి వారిని నా మాటలతో ఆకట్టుకున్నాను. వాళ్ళ ద్వారానే మనీని కూడా సంపాదించాను అని చెప్పాడు. పక్కవారికి సాయం చేస్తే అది మనకు మంచేనన్న విషయం అప్పుడే అజేయుడికి అర్థమైంది. సాయం మంచిదేనంటారా? కామెంట్లో కామెంట్ చేయండి. ఈలోగా మనకి ఫ్రాన్స్ బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. ఇది ఎలా తయారు చేసుకోవాలో, ఏం చేయాలి అన్నది నేను అన్నీ మీకు స్క్రోల్ చేస్తూ ఉన్నాను కదా.